సర్పము ఎత్తగలిగినను అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లు దేని పనం మీరు తినకూడదని దేవుడు చెప్పినని అని అడిగిను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాజము కూడా అలాగే ఉంది. ఎలా ఉంది? ఆనాడు అవ్వ ఆదాము ఏ దేవుని తోటలో నడుస్తున్నప్పుడు దేవుడు ఏ ఫలమునైతే తినొద్దని చెప్పాడు అదే ఫలము తిన్నాడు. ఎన్నో దేవుడు ఇచ్చాడు. ప్రతి చెట్టు తినేమని చెప్పాడు, ప్రతి ఆహారము, ప్రతి ఆకు కూడా, ప్రతి ఫలము తినమని చెప్పాడు. తినొద్దు అన్నదే వారు మనం కూడా అది చెయ్యొద్దు అన్న పని మనం చేస్తాం. చెయ్యొద్దు అన్న పని మనం చేస్తున్న తర్వాత నష్టపోయిన తర్వాత దానివల్ల ఏమైనా ఉంటుందా? అలా చెప్పిన ముందే విన్నామనుకో, దేవుడు ఆనాడు చెప్పాడు, ఆదాముకి స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు ఏ దేవుని తోట అంతా మీ రాజ్యమే, ఇక్కడి నుంచి ఆ చివరి వరకు మీదే, ప్రతీది మీదే, ప్రతీది పూజించుకోవచ్చు, ప్రతీది తినొచ్చు, ప్రతి దాన్ని చెల్లించుకోవచ్చు, కానీ ఒకే ఒక చెట్టు పొలము ఎందుకు మీరు వెళ్ళకూడదు అని దేవుడు చెప్పాడు. అంటే తింటం వల్ల ప్రాబ్లమే కాదు, దేవుడు ఆ మాట ఎంతానా లేదని పరీక్షించాడు. ఏం చేస్తాడు? దేవుడు మాటని తిరస్కరించాడు. ఆదాం చేయలే, అవ్వం చేసింది. ఇక దేవుడి యొక్క వాక్య ప్రకారంగా దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తగలదని దేవుడి వాక్యము సెలవిస్తుంది. కోటేసే సర్పములను నమ్మొచ్చామో కానీ లాలగా మాట్లాడే మనిషిని నమ్మకూడదు. నమ్మొచ్చా? నమ్మకూడదు. పాము కోటేస్తే దానికి ఏముంది? విరుగుడు ఉంది. కానీ మనుషులు కోటేసి విరిగి లేదమ్మా, లేదు. మనుషులు డైరెక్ట్ చూసుకుని పాము డైరెక్ట్ కలిసి వెళ్ళిపోతాయి, కానీ మనుషులకు కాదు. అది ఎలా కలుస్తారో తెలియదు, ఎలా నేను చంపుతారో తెలియదు, ఎవరిని కోటేస్తారో తెలియదు, ఎవరు ఎలాంటో కూడా తెలియదు. తెలుసా? ఈ లోకంలో పాముల కన్నా మనుషులు ఎక్కువ. అంటే దేవుడు చెప్పాడు కదా, సర్పము ఎత్తగలిది అనగా ఆ సర్పము కాదు, ఈ సర్పము పోలిన వారు ఎంతో మంది ఉన్నారు లేదా? ఈ పాములు భయపడుతున్నాం. మనుషులంటే పాములకి ఎవరు భయపడతారా? ఆ పాము కలిసిన ఏమవుతుంది? కోట కనపడుతుంది, ఎలా కోట వేస్తుందో తెలుస్తుంది. కానీ మనుషులు వేసే మాటలు ఎలా వేస్తారో ఎవరికి కూడా తెలియదు. యొక్క ఆదాము జీవితంలో కూడా ఇలాగే జరిగింది, అవ్వ జీవితంలో ఇలాగే మనలాగానే ఉంటారు, మనతోనే సహవాసం చేస్తారు. మన జీవితంలో ఏం చేస్తారు? పాలు చేస్తారు. చేయరా? మన ఇంట్లో తింటారు, మనతో ఉంటారు, మన ఇంట్లోనే చిచ్చు కడతారు. బెటరా? అలాంటివి వచ్చి అలా మనం ఉంటారు. అన్యాన్ని తిరుగుతారు, వదినమ్మని తిరుగుతారు, బాగా తిరుగుతారు. మన ఇంట్లో ఏం చేస్తారు? అన్ననే వదిలి వేరు చేసేస్తున్నారు లేదా? దేవుడు వాక్యం సెలవిచ్చిన మాటల ప్రకారంగా దేవుని యెహోవా చేస్తున్న సమస్త భూజంతువులో సర్పం ఎత్తగలిగిన అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా అడిగితే లాగలిగితే మనం వచ్చి ఇది మీరు చేయొచ్చా? వారికి తెలుస్తూ చేయకూడదని అయినా అడిగితే మీరు చేయొచ్చా? వారికి తెలిసి తినకూడదని చేయొచ్చు, ఇది మీరు తినొచ్చా? ఇది మనకి వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇది మీరు చూడకూడదని కదా, ఇది అలా నాకు మీరు చూడకూడదని కదా వాడు మనం చెప్తున్నారు. అది చేయకూడదు, నీకు తెలుసు, వారికి తెలుసు. వారు ఏమడుగుతారు? ఇది చేయొచ్చా అని అడుగుతున్నారు. అమ్మమ్మకి తెలుసు, సర్పముకి తెలుసు ఇది తినకూడదని. సర్పం ఏమొచ్చింది అడుగుతుంది, ఇది మీరు తినొచ్చా? ఇది నిజమా అని అడుగుతారు. మనం అంటారు కదా, ఇది నిజమా? రాత్రి మీ ఆయన గారును మీ మామగారు పెట్టుకుని నిజమా? అది తెలుసు, ఆయన ఏమడుగుతుంది? నిజమా అని అడుగుతుంది. అది తెలుసు ఆమెకి. ఆయన ఏమొచ్చింది? అక్కడ ఇంకా గొడవ లేపుతామని వస్తారు. ఇది నిజమా? ఏంటి? నేను ఇంట్లో యాగేస్తున్నాడికి మీ అత్తగారు ఇది నిజమా? ఏంటి? అలాగే అంటారు. చిన్న కోళ్ళు యాగేస్తుంది, పెద్ద కోళ్ళు యాగేస్తున్నాయి, నిజమైతే అందరూ చెప్పుకున్నారంట. ఏమి అర్థం వచ్చి అక్కడ అత్తకి కోళ్ళకే గొడవ పెట్టారు. అలాగే చేస్తుంది. దేవుడికి తన కుమారుడికి వేరు చేతమని సర్పం వచ్చింది. ఏమైపోడు? ఆ సర్పమాయలో అవ్వమ్మ పడిపోయి ఇది నిజమేనేమని ఏం చేస్తుంది? ఆ పండుని తీసేసింది. తినేయడం వల్ల ఆవిడకి ఏం అనారోగ్యం రాలే. వచ్చిందా? ఆమెకి ఏ అనారోగ్యం రాలే, ఆమె మరణించలే, చనిపోలే. ఏం జరిగింది? దేవుడికి దూరం అయిపోయింది అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పుచున్నాడు, మీకు అనేకమైన జీవితాలు బ్రతకడానికి ఎన్నో ఇచ్చాడు, అనేకమైన దాన్ని ఇచ్చాడు, సంపాదించుకోవడం కోసం అనేకమైన పనులు ఇచ్చాడు, మంచి కాళ్ళు చేతులు ఇచ్చాడు, సంపాదించుకో కష్టపడడానికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మీరు ఎందుకు అన్యాయంగా సంపాదించుకున్నారని దేవుడు అడుగుతున్నారు. అడిగితే కదా, అన్యాయంగా సంపాదించుకోవడం నీకు వచ్చే లాభాలు ఏమైనా ఉన్నాయా? ఒక బాడీ చేస్తే నువ్వు బాగుపడటం మంచిది కాదు. మంచిదా? మంచిది కాదు.
ఇక అమ్మమ్మ ఆదాయ జీవితం అది చేసింది. వారి బ్రతుకుచిన్నప్పుడు, వారు చక్కగా జీవిస్తున్నప్పుడు, వారు సంతోషంగా బ్రతుకుచిన్నప్పుడు వారి జీవితంలోకి ఒక సర్పం వచ్చి ఏం చేస్తుంది? చక్కని జీవితాన్ని పాడు చేసేసింది. దేవునికి మహిమ కలుగునే గాక. మనం కూడా చక్కగా భార్య మొత్తం నడుచుకుంటూ వెళ్తే మనం కూడా ఓడిస్తారా? వాచరు. ఇద్దరు ఒకే దారి నడిచినాకో, ఒకే తోట మీద నడిచినాకో వాడుస్తారా? వారికి ఇద్దరుగా సపరేట్ తాళం చేస్తారని చాలా మంది ఎన్నో పన్నాయాలు చేస్తారు. చేయరా? నువ్వు దేవుని బిడ్డలో అయితే దేవుని విధి తగి ఉండి వాడి మాటలు గ్రహిస్తావా? భర్తకు లోబడి ఉంటావు. ఇక దేవుడే చూపించినారు. మత్తయి సువార్త 24లో అనేకమైన మంది వచ్చి మీరు మోసపరిచిదురు, మీరు ఎవరు కూడా మోసపరచకుండా చూచుకోండి, నేను క్రీస్తుని వచ్చి పలువురు మీరు మోసపరిచిదురు, ఎవరు కూడా మీరు నమ్మకూడదు. నమ్మకం దేవుడు చెప్పాడు. ఇది మందిరము, దొంగల గృహము కాదు, వ్యాపార గృహము కాదు. యెరూషలేములో దొంగల గృహాలు, మోసాలు, దోషాలు, అసూయలు, స్వార్థాలు ఎక్కువైపోతాయని ఆ మందిరం పాడైపోతుందని ఆయనకి ఏమైంది? బాధ కలిగి ఆ మందిరం పోగొట్టేసిందంటే ఈరోజు చూసుకున్న సమాజంలో యెరూషలేము లాంటి మందిరం ఎన్నో ఉన్నాయి. ఆ మందిరంలో వ్యాపారం ఎక్కువైపోయింది. అవలేదా? ప్రతి వ్యాపారం ఎక్కువైపోయింది. మందిరం అంటే వ్యాపారం, మందిరం అంటే దొంగల గృహము, అడవిలు ఎక్కువ. ఏదైనా చిన్న పని చేయాలంటే అడవిడి ఒక కరపాతలన్నా 10 మంది అడవిడి చేస్తారు. అందుకని కదా అడవిడి చేసే బ్యాచ్ అంటే దేవుడికి ఇష్టం ఉండదా? ఆయన ఎలా వస్తాడు? మొగుడిగా వస్తాడు, పని చేసి వెళ్ళిపోతాడు. అంటే అల్లరితో కొన్ని ఆటపాలకు సంబంధించిన దేవుడు కానే కాదు. ఒక చెట్టు నాటలు అడవిడి, మందిరంలో వచ్చిన క్లాత్ కట్టాలని అడవిడి, సంఘంలో ఏదైనా చేయాలని అడవిడి. దేవుడు చెప్పాడు, నేను అల్లరికి కట్టని కాదు, మొగుడమునికే కర్తగా ఉన్నాను. అవ్వాదము జీవితంలో కూడా అల్లరి చేసిన సర్పమే. దేవుని యొక్క వాక్య ప్రకారంగా 2వ వచనం కదా, అందుకు స్త్రీ ఈ తోట చెట్టు మనమేమో తినవచ్చును. ఏమన్నదమ్మా? తినవచ్చును. అమ్మమ్మంటుంది ఇది మేము తినొచ్చు. ఏం తినొచ్చు? ఈ వృక్షములన్నీ మేము తినొచ్చు, ఈ పళ్ళన్నీ మేము తినొచ్చు, ఈ ఆహారం తినొచ్చు, కానీ ఆ చెట్టు ఒక్కటేమేమో తినకూడదు. ఎందుకు తినకూడదంటే దేవుడు ఎందుకు చెప్పాడంటే నా మాటకి లోబడి ఉంటారా లేదనడానికి దేవుడు పరీక్షించు. మనం కూడా అంతే. చేయమని పని చేస్తామని చేయదని పని చేస్తాం. దేవుడు ఏం చెప్పాడు? మీరు నా ఎంత విశ్వాసముతో ఆ యెహోవాను ఆరాధించమని చెప్తే మనం ఏం చేస్తాం? అల్లరితో దేవుని ఆరాధిస్తున్నాం. దేవుడు మనకి ఏ దేవుడు ఇచ్చాడా? ఏమిచ్చాడు? పరిశుద్ధత వరం ఒకటి దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకేమో ఇచ్చాడా? నా పట్ల పండగ చేసుకోండి, ఊళ్ళో ఊరేగింపు చేయండి, ఊళ్ళో మీరు దంచలేండి అని దేవుడు చెప్పాడా? ఏం చెప్పలే. మాట్లాడింది ఏమో దేవుడు చెప్పాడు వాక్యలాగా. అసలు మాట్లాడేవారు వాక్యం ఉందా? అసలు ఎవరు రాస్తారు? మాట్లాడేవారు ఎవరు రాస్తారు? ఎంత ఏమన్నా ఎందుకు రాస్తారు? మధ్యస్థ తెలియజేయండి. దేవుడు ఏం చెప్పాడు ఇస్తా? ఆయన ఒక గాడిని తీసుకురామని ఇద్దరు శిష్యులు చెప్పాడు. ఇదిగో ఎదుర్కొన్న గ్రామానికి బెత్లెహేము దేశంలోకి వెళ్ళి అక్కడ 2 గాజులు తీసుకురండి, మేము ఎవరైనా అభ్యంతరపరిస్తే ఇది దేవుడికి అని చెప్పండి, మరి తక్షణమే విడిచిపెడతాం దేవుడు చెప్పారు. తర్వాత యెరూషలేముకు వస్తున్నారని ఆ గొడవ ప్రజలు ఏం చేస్తా వారు వస్త్రాలు రోడ్డు మీద పరుచుకుంటూ వెళ్ళారు. సగం దూరం వెళ్ళిన తర్వాత వస్త్రాలు ఏమని చెప్పి చుట్టూ ఉన్న చెట్లు కొమ్మలు నరికేసి వేస్తారు. కానీ మళ్ళా ఈత కొమ్మలు కూడా తిరగరా? ఎవరు చెప్పారు? ఆయన గలీలీ దేశంలోకి వెళ్ళాడు, అక్కడ తిరిగారా? ఇశ్రాయేల్ దేశంలో తిరిగారా? బెత్లెహేము దేశంలో తిరిగారా? ఐగుప్తు దేశంలో తిరిగారా? యెరూషలేముకు వచ్చి వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆయనకి సాగిలి పడి వస్త్రాలు తీసి చుట్టూ చాపారు. వస్త్రాలు ఏమని చుట్టూ ఉన్న చెట్టు కొమ్మలు, అంజూరపు చెట్టు కొమ్మలు నరికి వేస్తారంటే కానీ ఏదో చెట్లు వేసారు. దేవుడు అక్కడ ఎలా చెప్పరా? క్రిస్మస్ దేవుడు పుట్టాడని ఊళ్ళంతా తిరిగేసి డీజే పని చేసేస్తాం. మాట్లాడవాళ్ళను ఆనాడు దేవుడి పెట్టలో నాచిమాడు, నీళ్ళ నాచిమాలు ఏం చేస్తారు? దేవునికి ఘనత తెచ్చారు నాచిమాడు. మాట్లాడిన ఊళ్ళంతా తిరిగరా? ఏ ప్రవర్తన చెప్పాడు? తిరగమని చెప్పాడు. మనమే ఏం చెప్పాడు? మీరు దేవుడికి ప్రార్థించండి అంటే. పండగలో స్వసకాలు ఏం దేవుడు చెప్పలే చెప్పరా? దేవుడికి పండుగ. పండగ అంటే నీ బతుకు మాటనే పండగ అని దేవుడు చెప్పాడు. పండగ అంటే దేవుడితో మాట్లాడటం, పండగ అంటే దేవుడితో నువ్వు కూర్చోవడము, దేవుడు నీతో మాట్లాడితే పండగ చేసుకో, అది పండగ. ఆయన ఏమన్నాడు? ఆయన బెత్లెహేము దేశంలో పుట్టించినప్పుడు ఎంతో కోరమేసులో దేవుడు పుట్టాడు, పశువుల స్థానంలో దేవుడు పుట్టాడు. పుట్టదా? ఎందుకు?
నాకంటే ఈ లోకంలో ఏ ఆధారము లేదు అని దేవుడు చెప్పడం కోసమే దేవుడు ఆ పశువు సోదరు పుట్టాడు. ఇది నిజమా అని అంటున్నారు. ఇది నిజమా? దేవుడి పని చేయమని చెప్పాడా? దేవుడు మనం ఏ పని చేయాలి చెప్పాడు? మీరు సదేశమైన గ్రామం లేదు, సువార్త చెప్పండి, ప్రార్థన చేయండి, రోగులు స్వస్థపరచండి, గుడ్డివారికి చూపండి, గుడ్డివారిని నడిపించండి, విడిపోయి భార్య భర్త జతపరచండి, సంతానం లేని వాళ్ళు సంతానం పుట్టిలా ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ మీరు గంతులు డ్యాన్స్ చేయండి, పండగ చేయండి, సెగాలు చేయండి దేవుడు ఎక్కడ చెప్పడా? మరి ఇంత మనం చేస్తున్నాం. ఏ సాంప్రదాయ ప్రకారం ఏ అధ్యాయం ఏ అధ్యాయంలో ఏ వాక్యంలో రాసుకుంది? ఏమైనా వాక్యం రాస్తున్నా? ఏ వాక్యం రాస్తుంది? ఏ అధ్యాయంలో లేదు. ఆయన యెరూషలేములో ఆయన ఎందుకు సాగిలి పడ్డాడంటే ఒక గాబ్రియల్ దూత వచ్చి ఆయనకి సన్మానం చెప్పింది. ఏం చెప్పింది? సమాచారం చెప్పింది. ఏం చెప్పింది? ఇదిగో యూదుల రాజు రానయ్యన్నాడు, ప్రభు యేసు క్రీస్తు నజరేయుడు యేసు రానన్నాడు, వానికి మీరు సాగిలి పడాలని ఆయన గాబ్రియల్ దూతలు సమాధానం ప్రజలకే పంపించాడు. దేవుని యొక్క వాక్య ప్రకారం నేను మాట్లాడిన మాటల ప్రకారంగా ఏమొచ్చారమ్మా? మీరు తినకూడదని దేవుడు మనకే చెప్పాడు. ఏం చెప్పాడు? తినకూడదని చెయ్యొద్దని దేవుడు చెప్పాడు. అంటే నేను పుట్టాను పండగ చేసుకున్న దేవుడు చెప్పాడు. స్వార్థ చెప్పిన దేవుడు చెప్పాడు. ఏ స్వార్థ? రాజు పుట్టాడు, రాజు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు, మీ కష్టాలు పోయే రాజు పుట్టాడు, మీ శ్రమలు తీర్చే దేవుడు పుట్టాడని లోకమంతా తిరిగి చెప్పడని దేవుడు వాక్యం చేత చెప్పమని దేవుడు చెప్పాడంటే. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారం 3 వచ్చిన అయితే తోట మధ్యన చెట్టు పొలముల గురించి దేవుడి మీద చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టుకోదని చెప్పిన సర్పముతో అని దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారో దేవుని యొక్క వాక్య ప్రకారముగా అయితే ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు పొలముల గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని ఏం చెప్తామా? వారితో చెప్పి చావదు అంట. చస్తారా? ఆ పండు తర్వాత వస్తారా? చావలో. ఏమవుతుంది? దేవుడు మాటను తిరస్కరిస్తారు. అంటే దేవుడి మాటకి విలువ లేకుండా చేస్తున్నట్టు. ఈ లోకంలో చాలా మంది అలాగే ఉన్నారు, అవాదం వల్లే ఉన్నారు. మనం సంచరించిన ఏదైనా తోటలో నడుస్తున్నప్పుడు వాడిని ఏదైతే మాట్లాడదని చెప్పి అదే మనం మాట్లాడుతున్నాం, ఏదైతే చేయదని చెప్పి అదే మనం చేస్తున్నాం. దేవుడికి వ్యయమైన ఆరాధన చేస్తాం వల్ల మనకు వచ్చే నష్టం లేక లాభం ఉన్నాయా? మందిరం పడిపోతాం. దేనికి కారణము? మనం చేసే స్తుతి ఆరాధన బట్టే. ఆయన విషయం పడబడే కారణం మనుషులు కాదు, దేవుడే. ఆయన సిలువలో వేలాడిచినప్పుడు 3 గంటల సమయంలో ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన తల దించాడు, మందిరం పడిపోయిందంటే. ఇలా మందిరం పడబోతుందని దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకు ఊరుకుంటాడు? సొలొమోను దేశంలో సొలొమోను నామిస్తున్న గ్రామంలో మందిర కోట ఎంతో మంది సైన్యం వచ్చేది. మందిరం పడగొడ కోసం ఎంతో మంది వచ్చాడు. వాళ్ళకి దేవుడు ఏం చెప్పేస్తా? నీ మందిరం పట్టుకొని నన్ను పట్టుకున్నట్టే, ఎవరికి సమాధానం చెప్పుకో, ఎవరికి ఏం మాట్లాడుకో. వారిని ఎంతకు వస్తారేమో కానీ మందిరం పడగొడతారా? ఆయన ఊరుకోడు. ఆయన మందిరం కూడగొడతారు, ఊరుకో. కారణం చేస్తా మన ప్రవర్తన బట్టి, మన పేరు బట్టి. మందిరం పెరిగేపోతే పాపాలు ఎక్కువైపోతాయి. ఒక కదా వైద్యులు పెరిగైపోతారంట, ఏమైపోతున్నా? రోగాలు కూడా పెరిగిపోతున్నాయి. వాక్యం చదివేస్తుంది. వాక్య ప్రకారముగా స్వార్థ అంటే దేవుడికి అనుకూలంగా చేయాలి, మనుషులకు అనుకూలంగా కాదు. దేవుడి ప్రకారం నడవాలి అన్న నమ్మకం కూడా వారికి అనుకూలంగా నచ్చి దేవుడికి అనుకూలంగా నచ్చాడు. సరే నడవలే. ఏం తెచ్చుకున్నాం? శాపాన్ని తెచ్చుకున్నాం. మనం కూడా అంటే ఆయన చేయొద్దు, ఆయన చేయకు మానే. అది నీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏమొచ్చినా ఆయన నడవకు అని మానేవు. ఏం చేస్తా? దేవుడిని అనుగ్రహించి కనుక దేవుడు నీకు ఏం కావాలో స్థిరపరుస్తాడు. స్థిరపరుస్తుందా? అమ్మమ్మ కలిగి చెప్పాడు, ఆదమ్మ కలిగి చెప్పాడు. మీరు ఎవరైనా వచ్చి అభ్యంతర పరిచయాలా మీరు దాన్ని తినద్దు. వస్తారు ఎంతో మంది మనం పాడు చేయాలని, ఎంతో మంది వస్తారు. ఆదివారం వచ్చినప్పటికీ మనకి బంధువులు ఎవరు వస్తారు, ప్రార్థనకి టైంకి వస్తారు. ఎందుకు? నేను దేవునికి దూరం చేద్దామని. నువ్వేం చేయాలి? మీరు వెళ్ళిపోవడం పర్లేదు, ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి. అంతే. ఈ బంధువు పోతే వేరే బంధువు వస్తారు, ఈ దీవుని పోతే మనకి ఏ దీవుని రాదు. వస్తుందా? రాదు. వాడు ఎప్పుడు కాదు, మళ్ళీ ఎప్పుడో మాట్లాడతారు. దేవుడు పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. తెలుసా? ఈ వారమే దేవుడు మళ్ళీ ప్రతి వారం వెళ్తున్నాం కదా. 365 రోజులు అన్ని వారం వెళ్ళిపోతున్నాం కదా అనుకున్నాము. ఏదో వారం మాట్లాడుతుందో అప్పుడే దేవుడు వస్తాడు. అప్పుడే దేవుని అన్ని కోల్పోవా. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఎలా దేవుడు పంపిస్తాడో తెలియదు. ఈ జీవితంలో కూడా అవాదక జీవితం అదే జరిగింది. దేవుడు ఎలాగైతే చేయొచ్చని చెప్పి అదే చేస్తున్నాడు. అన్ని వృక్షాలు చెప్పారు, అన్ని ఫలములు ఇచ్చాడు,
అంతా ఆలస్యపరిచారు. కానీ ఏం చేస్తారంటే వారు చెయ్యకు అనే పని చేస్తారు. మనం కూడా అంతే. దేవుడు ఏమైతే చేయదని చెప్పి అదే మనం చేస్తున్నాం. చేస్తలేదా? ఏదైతే చూడదని చెప్పి అదే మనం చేస్తున్నాం. చేస్తలేదా? ప్రతిదీ కూడా దేవుడు చేయొద్దని పని చేస్తాం. నాకు ఆయుష్కరం పని మీరు చెయ్యకూడదని దేవుడు చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ఆయుష్కరం పని మనం చేయించున్నాం. దేవుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇశ్రాయేలు సైన్యం దేవునికి వ్యతిరేకంగా నడిచారు. లేదా? ఇశ్రాయేలు 8,00,000 మంది వాళ్ళందరికీ ఏమైపోయిస్తాం? వాళ్ళందరూ ఒకటైపోయి దేవుడు వేరు చేస్తారు. ఒక్కడైపోయి ఈరోజు చూసుకో, అందరూ ఒకటైపోయి క్రైస్తవులు ఒకటి వేరు చేస్తారు. చేయదా? ఈరోజు ఆనాదానికి జరిగింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసి దేవుడిని ఒక్కడే నిలబెట్టాడు. ఆయన భయపడ్డా? ఎందుకు భయపడేస్తా? నా దేవుడి యెహోవా నాకు తోడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్య ప్రకారంగా 4వ వచనం, అందుకు సర్పం మీరు చావనే చావరు. చస్తారా? చావరు. ఆయన ఆజ్ఞలు ఏంటే ఎవరికి మరణం లేదు. ఉన్నా నువ్వు ఏ రీతిగా చావాలన్నా ఆయన ఆజ్ఞ ఉండాలి అంతే. అత్యంతం ఎత్తుకోవాలని దేవుడు మనల్ని మరణించడానికి రాష్ట్రమే జరిపినట్టే. అత్యంతం ఎవరికి కాదు వస్తుందా? అర్థంతో మంచి చావాలి అది ఎలా చనిపోవాలి చనిపోతారంటే ఎప్పుడు ఎవరెలా చేస్తారో తెలుసా? తెలీదు. రాజు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు, ఇద్దరు చనిపోయాడు. చనిపోదా? మనం గర్వం చేత గర్విష్ఠుగా హెచ్చించబడుతూ మాకన్నా ఎవరు లేదు, మాకన్నా ఎవరు లేకుండా నీకన్నా గొప్ప వాడు ఎంతో మంది శ్మశానంలో ఉన్నారు. లేదా? ఏమైపోయాడు? హెచ్చించబడిపో కనుక ఏమైనా తగ్గించుకొని సమాధిలో పడిపోయాడు. నీకన్నా గొప్ప వాళ్ళు ఎంతో మంది అయిపోయారు. అవునా? నీకన్నా గొప్ప ఎవరు లేరనుకున్నావా? నీకన్నా గొప్ప వాళ్ళు ఎంతో మంది భయపడదా? దేవుడు చెప్పుచాడు, తగ్గించుకున్నాడు. దేవుడు మనకు లోపడుతున్నాడు. ఈ అపాదము దేవుడు మనకు లోపడ్డారా? లోపలేదు. మనం కానీ నడుస్తున్నాం. చెయ్యకు అన్నది చేస్తున్నాం, మాట్లాడుకున్నది మాట్లాడుతున్నాం, నడవకు అన్న దాన్ని నడుస్తున్నాం, చూడకు అన్నదాన్ని చూస్తున్నాం, వినొద్దు అన్నదాన్ని వింటున్నాం. దేవుడు ఏమి చేయొద్దని చెప్పాడో అదే మనము చేయించున్నాం కనుక మనము కూడా ఆదాము వలె ఏం తెచ్చుకున్నాం? ఆయన ఎవరైతే స్థిపించాడో అదిగా మనం కూడా స్థిపించబడుచున్నాము. ఎలా స్థిపించబడతాం? ఆయన స్థిపించినప్పుడు చచ్చిపోమన్నాడు. అన్నాడా? నువ్వు ప్రతికి దినంలో నీకు కష్టంలోనే అనుభవించదు అని దేవుడు ఎవరిని స్థిపించడమా? అవ్వని ఆదాముని మీ చెమట అంతా మీరు ఆహారాలుగా మార్చుకుంటుందని దేవుడు చెప్పాడు. అది ఆయన స్థిపింపులు అంటే చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి, పాడైపోయి స్థిపించడు. నువ్వు ఎలా ఉన్నా బాగుపడలేక దేవుడు స్థిపిస్తాడు. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారం గంటల మాటలను బట్టి యాని అనగా మీరు వాటి తిని దినములు మీ కళ్ళు తెరపడుతున్న దేవునికి మహిమ కలుగును గాక. అది తిని ఏమవుతుంది? మీ కళ్ళు తెరపడుతుంది అంట. అప్పుడు దాకా దేవుడితో నడిచిన వాళ్ళు ఎప్పుడైతే ఆ పండుని తిన్నారో కళ్ళు ఏమైపోయి తెరపడిపోయి దేవుడి మహిమని పోగొట్టేసుకున్నారు. పోగొట్టుకున్నారా? అప్పుడు దాకా దేవుడితో సహవాసం చేస్తారు అమాదం కూడా. అప్పుడు దాకా దేవుడితో మాట్లాడాడు, అప్పుడు దాకా దేవుడితో సహవాసం చేస్తాడు. ఎప్పుడైతే కళ్ళు తెరపడియో లోకాన్ని చూస్తానే దేవుడు చూడలేకపోతున్నాడు. చూస్తారా? మన కళ్ళు కూడా అంతే. లోకములు ఉన్నవన్నీ చూస్తాను, దేవుడిని చూడలేదు. చూస్తామా? చూడలేదు. మనందరూ చక్కగా కళ్ళు కనపడతాయి, చక్కగా అందాలు చందాలు కనపడతాయి, కానీ దేవుడు కనపడతాయి. కనపడతారా? దేవుడు హృదయమును శుద్ధి చేసుకున్న దేవుని తేటగా చూసిండు. ఎప్పుడైతే వారి కళ్ళు తెరపడ్డారో వారి ఏమైపోయింది? పాపానికి బానిసైపు కనుక దేవుడిని చూడడానికి వారంతా కోల్పోయారు. కోల్పోలేదా? అవాదం చూడమన్నాడు. మీరు తిని అలా ఏం చేయదు, మీ కళ్ళు తెరపడి సర్పం చెప్పింది కనుక ఏమైనా తిన్నారు. ఏమనుకున్నారు? హృదయం శుద్ధిగా ఉండదు, హృదయం పాలు చేసేసుకున్నావు. పాలు చేసుకున్నా అప్పుడు నువ్వు బాగానే ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, పరిశుద్ధంగా. ఎప్పుడైతే సహవాసంగా నడిచావో అప్పుడు ఏమైపోయింది? చెడు తలంపు నీళ్ళకి వస్తాయి. రావా? ఎవరి చెడుకి వెళ్ళకుండా, ఎవరికి వెళ్ళకుండా ఎలా సాగా మంచిగా కొనసాగా, దేవుడితో కొనసాగా. నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలే కానీ ఏ కీడు రాలే, ఏమి అన్ని మేలే కానీ ఏ నష్టం రాలే, అన్ని ఆశీర్వాదాలు వచ్చి. ఎప్పుడైతే చెడు స్నేహం పట్టావో, ఎప్పుడు సహవాసం పట్టావో, ఎప్పుడైతే చెడు స్నేహం పట్టావో అప్పుడు ఏమైపోతుంది? నీ జీవితం కాస్త దేవునికి దూరం అయిపోయింది. అవునా? దేవుడి వాక్య ప్రకారంగా ఆయన చెప్పొచ్చిన మాటలదే. కళ్ళు తెరిచిన అన్ని ఏమైపోయాడు? దేవుడి గ్రహింపు కోల్పోయాడు. మనం కూడా హృదయం శుద్ధిగా ఉంటే దేవుని తేడాగా చూస్తాం, లేదా దేవుని చూడలేదు. చూస్తామా? చూడలేదు. యాకోబు చెప్పుడు అధ్యాయం ఏమడు హృదయం శుద్ధిగా దేవుని తేడాగా
చూచుడు. వాడు ఎప్పుడైతే కళ్ళు తెరబడ్డాడో అప్పుడు దేవుడు పాడైపోతుంది కనుక దేవుడు చూడలేకపోతాడు. చూస్తారా? దేవుడు స్వరమైన పాత్రగా దేవుడు కనపడతారా? అప్పుడు దాన్ని దేవుడు చూస్తాడు. ఆదాము ఎప్పుడైతే తన భార్యతో తన పండు తెచ్చినా ఆ పండు తిన్నాడో అప్పుడు ఏమైపోయి కళ్ళు తెరబడ్డాడు. తర్వాత మంచి చెడు తెలుసుకున్నారు. మీరు దేవతల వల్లే నుందురు అని చెప్పారు. మంచి చెడు తెలుసుకోవడం దేవుడి దగ్గర తెలుసుకో, మనుషుల దగ్గర కాదు. దేవుడు కూడా మంచి చెడు మనుషులను తెలుసుకున్నారు. ఆయన చూసుకుంటే పుట్టిన మొదలుకొని 30 సంవత్సరాలు వచ్చే వరకు లోక సహవాసం చేస్తాడు. అనగా లోకంతో నడిచాడు. ఎలా నడిచాడంటే ఏది మంచో ఏది చెడో, ఏది మంచి పనో ఏది చెడు పనో, ఎవరు చేస్తున్న మంచి ఎవరు చేస్తున్న చెడు, ఎవరు చేసే పని మంచి ఎవరు చేసే పని చెడు అన్ని కూడా ఆయన తెలుసుకున్నారు. తెలుసుకోలేదా? పెద్దలతో నడుస్తూ శాస్త్రులతో పరిచయం నడుస్తూ ఆయన తీసుకున్నాడు. లోకం ఎలా నడుస్తుందో ఆయన తెలుసుకున్నాడు. ఈరోజు మొన్నటిదాకా నువ్వు కళ్ళు మంచుకొని దేవుడితో నడుస్తావు. ఎప్పుడైతే ఒక స్త్రీతో సహవాసం పెట్టుకున్నావు, ఫ్రెండ్షిప్ పెట్టుకున్నావు, ఏమైపోయింది? దేవుడి మాటలు చేసి లోక మాటల్లో పడిపోయి ఏమైపోయా? పాపాన్ని కొని తెచ్చుకున్నాం. కొని తెచ్చుకోదా? కొని తెచ్చుకున్నాం. దేవుడితో నడిచే వారికంట ఎలా ఉండదు? దేవుడు వీడైనా మీరే వస్తుంది కాదా? దేవుడితో నడిచే వారికి నీకు ఎంతమంది కీడు చేసినా అవి మేలే వస్తాయి. ఏ కీడు ఎంతకి రానిస్తారా? ఏ అపాయం ఎంతకి రానడు. ఏ తెగుని కూడా మీకు దేవుడు రానిస్తారా? రానడు. ఎన్నావంటి ఆశీర్వదించబడతావు. నేను వెళ్ళావు ఏమవుతావు? నీ జీవితం పాడైపోదు. నిలువే పట్టణం నుండి శ్రమ రూపం అవుతుందని నవాగుతో దేవుడు చెప్పాడు. యానాకి దేవుడు చెప్పాడా? వెళ్ళడా? వెళ్ళే. దేవుడి మాటకి యాన లోపడ్డా? లోపలే. దేవుడు పిలిచి నిలువే పట్టణంలో ప్రజలకి వ్యాధులు వస్తున్నాయి, అక్కడ పశువులందరూ మరణించబోతున్నాయి, వాళ్ళు పెళ్లిళ్ళు వస్తున్నాయి, వెళ్ళి వార్త చెప్పమని చెప్తే యాన ఏం చేస్తాడంటే గర్వం చేత నేను ఎలా అని పడవలో పడుకున్నాడు. సోమరు వల్ల పడుకున్నాడు. ఏమొచ్చినాయి? అపాయాలు వచ్చినాయి. ఎన్నో శోధంలో ఆటంకాలు వచ్చినాయి. వాళ్ళందరూ తీసి ఏం చేస్తారు? ఆ యొక్క సముద్రంలో పడేస్తే ఒక చేప వచ్చి మింగేసింది. మింగేసిన తర్వాత ఏమనుకోడు? నేను దేవుడి మాట వింటే బాగుందినేమో అని ఏడుస్తున్నాను. మనం కూడా అంతే. దేవుడి మాట వింటే బాగుంది ఎప్పుడు చేస్తా? జీవితం పాడైపోయాక బిడ్డ మన మాట వింటే మానేసిన తర్వాత దేవుడి మాట వింటే బాగుందినేమో, భర్త మన మాట వింటే మానేసిన తర్వాత దేవుడి మాట వింటే బాగుంది, పోగొట్టుకున్న తర్వాత దేవుడి మాట వింటే బాగుందినేమో. యోన అలాగే అనుకున్నాడు. చేప కొడిపోయి దిగిపోయిన తర్వాత చుట్టూ చిగిరి కొంపు కొడుతున్న జారిపోతున్నప్పుడు ఏమనుకోడు? నా దేవుడి మాట వింటే బాగుందని అనుకున్నాడు. నవాహు చూసుకుంటే దేవుడు చెప్పినని మాట విన్నాడు. అబ్రాహాము చూసుకుంటే చెప్పినని దేవుడు మాట విన్నాడు. ప్రతి ప్రవక్త కూడా దేవుడి మాట విన్నాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుడి మాటకి వ్యతిరేకంగా నడుస్తున్నాం. నడిస్తే ఏం జరుగుతుందంటే అవ్వకి ఆదాముకి పట్టిన గతే నీకు కూడా పడతాయి. ఏమైంది? పిల్లలు పుట్టారు కానీ సంతోషం లేదు. అవునా? లేక లేక కయ్యాన కుమారుడు పుట్టాడు. కొన్ని జీవితాల తర్వాత కొన్ని గడిల తర్వాత ఎవరు పుట్టాడు? ఏబేలు పుట్టాడు. పిల్లలు పుట్టారే కానీ ఏం లేదు, సంతోషం లేనే లేదు. అప్పుడు అనుకున్నారు కయ్యను ఏబేలు దేవుడి మాట ఇంట్లో కయ్యను ఏబేలు అవ్వ ఆదాము మాట ఇంట్లో ఎట్లా? వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఏమొచ్చింది? కోపం వచ్చేస్తే అప్పుడు దాకా అనుకున్నారు దేవుడు చెప్పిన మాట లేదని మన మీద కోపపడిపోడు, ఆయన ఏ మనసు అనుకున్నారు. వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత అనుకున్నారు మనం చేస్తున్న తప్పు అని. దేవుడికి ఎంత కోపం వచ్చిందో మన బిడ్డలు మన మాట వినకపోతే మనకు కూడా అంతే కోపం వస్తుందని అలా జ్ఞానం చేసుకున్నారు. అప్పుడు దాకా అవ్వ ఆదాము దేవుని కక్షతో ఉన్నారు. ఏం చేస్తాం? చేస్తుంది ఒక తప్పే కదా, ఎందుకు దేవుడు మమ్మల్ని శపించారని కురుకుపోతున్నారు. ఎప్పుడైతే పిల్లలు పుట్టిన తర్వాత అవ్వ ఆదాముకి కోపం వచ్చేస్తుంది. పిల్లలు మాట్లాడలేదు విన్నారా? అప్పుడు అనుకున్నారు అవునా మనం చేస్తున్న తప్పు వల్ల దేవుడికి కోపం వచ్చింది, మనకు ఇప్పుడు ఎలా కోపం వస్తుంది మన దేవుడికి అలాగే కోపం వచ్చింది. ఆలోచించుకుని గ్రహించుకున్నారు. పిల్లలు పుట్టారు కానీ మనశ్శాంతి లేదు, సంతోషం ఉందా? ఎప్పుడు చూస్తున్నా ఒకరినొకరు పుట్టుకోండి, ఎప్పుడు చూస్తున్నా అక్కడికి వెళ్ళి ఎక్కడికి ఏదో చేయడమే కానీ సంతోషంగా శుభవార్త తేవడం ఏది కూడా లేనే లేదు. ఏడుస్తున్నారు, కృంగిపోతున్నారు. అప్పుడు చెప్పాడు నీ బ్రతుకు దినబడంతా ఏడుస్తూనే ఉంది అని దేవుడు వాగ్దానం చేశాడు. చేయదా? చేశాడు. ఈ సంతానం దగ్గరికి వెళ్ళి అమ్మ ఆదాము నుంచి సంతానం నుంచి మనం అందరం వచ్చాం కదా.
అవ్వాదం సంతానం ఇదంతా ఎవరి సంతానం కాదు, దేవుడు అవ్వాదం ద్వారా మనం సృష్టించాడు. ఇంకెవరి ద్వారా ఇచ్చినా బొమ్మను చేసి బొమ్మలు ఎముకలు పెట్టి జీవాహారం పెట్టి ఏమి కావాలో ప్రతిదీ సిద్ధపరిచి వారికి ఏం పోస్తారు, ఆయన ఆత్మస్వరూపం వాళ్ళు చేశారు. చేయదా? చేసిన తర్వాత బొమ్మల్ని లోకానికి వదిలితే వాళ్ళు ఏం చేస్తారు, బొమ్మలుగానే నడుస్తున్నారు. కానీ పశుపాయల కన్నా ఘోరంగా ఈ రోజు ఉన్న మనుషులు ఇలా మృగములాగా. కాకు చూడండి, అది పెట్టిన పుట్టి అదే తినేది, పొడిసేది కదా. మనం కూడా ఇలాగే ఉన్న జీవితాలు చాలా మంది. దేవుడు వాక్య ప్రకారాన్ని మాట్లాడుతున్న మాటను బట్టి ఏమన్నా కదా, మీరు దేవుని యొక్క వాక్యం ఐదొచ్చు ఏదైనా మీరు వాటిని తినేటప్పుడు మీ కళ్ళు తెరపడుతును, మరి మంచి చెడు ఎరిగిన వారి దేవత వాడు ఉందని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా దేవునికి మేము కలిగిన గాక. ఏం చేస్తున్నామా, మీరు దేవతల వాళ్ళు ఏముంది అంటే సౌందర్యమైన స్త్రీల వాళ్ళు మీరు నుందురు. పొగుడుతున్నారని వాళ్ళ గర్వం వచ్చేసి ఏం చేస్తున్నారు, దేవుడి మాట మర్చిపోదా మర్చిపోయి. ఈరోజు కూడా అంతే, స్నేహాలు బట్టి ప్రార్థనకి వెళ్ళి పాడైపోయిన కుటుంబం లేవా, బంధుత్వాలు బట్టి మంత్రాలకి వెళ్ళి పాడైపోయిన బిడ్డలు లేరా. దేవుడు అదే అంటాడు, నా యొక్క స్నేహము బంధుత్వాలు ఏది పనికిరాదు, విశ్వాసం ఒకటే పనికొస్తాయి. స్నేహాలు బట్టి వారు వెళ్తున్నారు, వీళ్ళంటారు వారు వెళ్తున్నారు, ఏమవుతుంది అక్కడ అందరికీ ఎక్కడ పడతారు, కొండకు కొండ మీద దూకేస్తున్నారు. దేనికి లాభాలు ఏమన్నా లేవు, ఎవరో ఉడికినట్లే అలా ఉన్నాయి చెప్తున్నారు. గుడ్డుగా ప్రవర్తిస్తున్న మనుషులు ఎంతో మంది ఉన్నారు. లేదా దేవుడి వాక్యం ఎటకారం చేస్తున్న చాలా మంది ఉన్నారు. యాక్యం ఎటకారం చేస్తూ దేని బట్టి అంటే సువార్తను బట్టి. ఒక స్త్రీ తనకు వాక్యం చెప్తుంది, ఆమంటే నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుందంట, పరలోక రాజ్యం నుంచి అంట ఏం దొరికిందంట, బంగారం అంట రోడ్డు మీదకి ఉందంట. ఇటువంటి వాక్యానికి ఏమవుతుంది, దేవుడు ఏమైపోడా. బంగారాల్లో వజ్రం ఇచ్చే దేవుడు కాదు, మంచి ఆరోగ్యం ఇచ్చే దేవుడే, నిన్ను పోషించే దేవుడు అంతే. అయినా నీకంటే ఏది దేవుడు ఎవరు ఇస్తారా, నిన్ను పోషించేవాడు ప్రభు అయినా యేసు క్రీస్తు. ఇంట్లో కూరలు లేకపోతే తెచ్చి ఇచ్చేవాడు కాదు, ఇంట్లో దానిస్తుంది కదా, నిన్ను స్వస్థపరిచే దేవుడు అయినా. ఆ మాటకి లోపడుతున్నాం, ఆ మాటకి ఇక్కడ మనం లోపడిపోతున్నాం. ఆడవాడు చేజావి స్టాచ్ అంటే పడిపోవడం, ఆడవాడు మధ్యలో ఒకటి పేరు పిలిస్తే నీకు ఇట్లా స్టోన్స్ ఉన్నాయనుకో వాడు దేవుడు పిలిచేస్తానని ఒకడు. దేవుడు అనేది ఎలా చెప్పేస్తా, ఆయన సీక్రెట్ గానే మన కార్యం చేస్తారు, కానీ లోకాన్ని చేసే కార్యం ఎవరు కూడా చేయనే చేస్తారా. ఒక కుష్టి రోగి వచ్చినప్పుడు దేవుడు చెప్పేస్తా, నేను స్వస్థపరుస్తాను, కానీ నువ్వు ఎక్కడ కూడా ఈ వాస్తవాన్ని చెప్పుకోని దేవుడికి స్వామి చెప్పాడు కదా. ఎక్కడ చెప్పుకో, దేవుడు వచ్చాడు స్వస్థపరిచిన ఎవరు చెప్పుకో. ఎక్కలేదు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా నీ మంత్రులకు వెళ్ళి సువార్త సాక్ష్య ప్రకారంగా చెప్పు, అంతేగాని ఎవరి ఎంతకెళ్ళి ఏమి కూడా చెప్పకము. కొంతమంది కూర్చోనుకో మనకు ప్రార్థన చేసిన నెలలో రోజు వస్తారంట, ఆయనకి ఎంత పిల్లలు కుట్టేస్తారంట. నీ కాలు ఇప్పుడు పిల్లలు పోవట్లేదు, అందరి కాళ్ళ గురించి చెప్తాం, నీ కాళ్ళకి ఎందుకు పిల్లలు పోవట్లేదు, వారికైనా ముందు నుంచి మేము వెళ్తాం కదా, మరి ఎందుకు పోవట్లేదు. అవి గర్వమైన సాక్ష్యానికి లోబడిపోయి వెళ్తున్నాం అంతే. చాలా మంది అంటారు మా ఊళ్ళో అంతేగా, మా ఊళ్ళో మన కోళ్ళ పిల్లలు పుట్టారంటారు. ఏ కోళ్ళ పిల్లలు లేని అందరి కోళ్ళ గురించి చెప్తుంది. మరి ఈ కోళ్ళ కూడా ప్రార్థన కూడా ప్రతి నెలలో ప్రతి వారం తీసుకుపోతుంది. ఎందుకు వెళ్ళకపోవట్లేదు, దేనికి అక్కడ టెలిగ్రామ్ ప్రకారంగా ధనములు ఇచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. దేవునికి అటువంటి కాదు, సాక్ష్యం చూసి మోసపోకూడదు, కార్యాలు చూసి నువ్వు ఆస్తి దేవుడు చెప్పి మాట్లాడితే అక్కడికి వెళ్తారంట, ముందు తాగుతూ మానేస్తారంట, అందరి గురించి చెప్తే ఇంట్లో గురించి ఎవరు చెప్తారా. ఆ ప్రార్థనకి వెళ్తారంట, వాళ్ళు ముందు మానేస్తారంట, మరి పిల్లలు ముందు తాగుతూ మాట్లాడు. ఆ మాత్రం ముందు నువ్వు మారిన తర్వాత ఎదుటి వాడు చెప్పని దేవుడు చెప్తాడు. నీ పట్ల కానీ జరిగిందా జరిగితే నేను నమ్ము, దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వు ఎంతకు వస్తావని కారు వేస్తే నీ పట్ల కార్యం జరగడమే. దేవుడు నమ్ముకోవడం వల్ల ఉపయోగం పోడేమీ లేవునా. ఆయన నమ్ముకోవడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎన్ని ఉపయోగాలు, నువ్వు కూర్చున్నా దేవుడు నీతో మాట్లాడాలి, నిలబడిన దేవుడు నీతో మాట్లాడాలి, నువ్వు దేవుడితో మాట్లాడడం కాదు ఆయన నీతో మాట్లాడే చేసుకోవడం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన ఎదుర్కొని రావాలి, అప్పుడే దేవుడు మనతో ఆశీర్వదించబడతాడు. నువ్వు చేయమన్న పని చెడైనా మంచి అయినా ఏ ఊళ్ళో వాళ్ళు ఎంతమంది ఏమన్నా పని చేస్తే దేవుడిని దీవిస్తాడు. ఓషి అని దేవుడు మాట్లాడే ప్రకారంగా నడిచాడు. ఎంతో మంది ఎన్నో మాట్లాడుకున్నారు. ఏంటంటే ఎలా చేశాడు, ఏదైనా పోయే కాలం వచ్చింది, ఎన్నో మాట్లాడు, ఎన్నో పోడు మాట్లాడు. ఎవరి మాట లెక్క చేస్తారా, నా దేవుడు మాట తప్ప నేను ఎవరి మాట కూడా ఎన్నో ఎంతమంది ఏమనుకున్నాడు కొని నా దేవుడు నడమని చెప్పి నడుస్తారు.
అది చెడైనా మంచి అయినా, అది లోతైనా, అది మేలైనా కీడైనా, అది లాభమైన నష్టమైన ఏదైనా ఆయన నడమంటే నడిచేస్తే నువ్వు నడిచే రమ్మని చెప్పాడా, అన్ని వదిలే. నేను కాదు వెళ్ళిపోవడం కోసం ఏడుస్తూ కూర్చోవడం కాదు, నీ కొరకు వచ్చిన దేవుడి కోసం ప్రయాసంగా ప్రార్థించి దేవుడిని ఆశీర్వదిస్తాడు. పోయిన వారి కోసం కాదు, ఉన్న దేవుడి కోసం ప్రార్థించి. మనిషి ప్రేమ ధనం లాంటిది, దేవుడి ప్రేమ నీ శరీరం లాంటిది. నీ దగ్గర ధనం కోల్పోతే నీ శరీరం వదలా, అందరూ వదిలేస్తాను. దేవుడు శరీరముగా వదలదా, వదలదు. దేవుడిని ఆశ్రయిస్తున్నా కనుక యెహోవా యందే దయగలుగుతుంది. యెహోవా కోసం ఏడుస్తూ కూర్చుని ఉన్నవారి కోసం ప్రయాసంగా ప్రార్థించిన దేవుడి వాక్యము సెలవిస్తుంది. త్రోమణ ప్రవక్త గ్రంథములకు సృష్టికర్తగా పడుతుంది. ఆ త్రోమణ ప్రవక్త దేవుడిని అరక ముందు లోక సహవాసానికి లివించేవాడు, లోక ప్రేమకి సహవాసించేవాడు. ప్రియమగా ఎంతో ఒక ప్రియురాలు ప్రేమించినప్పుడు, ఎంతో ప్రేమగా ప్రేమించినప్పుడు ఆమె ఏమైందంటే మరణించిపోయి చనిపోయింది. ఏం చేస్తాడు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయాడు. మనం కూడా అంతే, దేవుళ్ళకి వచ్చిన తర్వాత నేను ఎంతమంది పాడు చేసినా వాడిని జ్ఞాపకం చేసుకోవచ్చా. యోసేపు ఏం చేస్తా, ఆ తన సహోదరులు మోసం చేసిన వాడిని ఇచ్చిపోయి దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు కూడా అంతే, ఎవడో మొన్న ఎలా చేశారు కదా, నేను మొన్న ఎలా ఉన్నాను కదా, నా స్థితి ఉన్నప్పుడు ఎవరు రాలే కదా అని ఏం ఆలోచించుకోవచ్చా. మనం దేవుడు పెట్టు, మా ఇంటికి కావాల్సిన నీ ఆంటీకి అలా మాట్లాడద్దు. వెళ్ళు, ఆ నాతో మాట్లాడలేక ఆంటీకి మాట్లాడలేదు కాదు, నువ్వు దేవుడు పెట్ట కనుక మాట్లాడు. సిగ్గు లేకుండా నీతో మాట్లాడతాను చూసా, మాట్లాడాలి. ఏం చేస్తా, తాను తగ్గించుకోవడం, తాను హెచ్చించబడుతుంది. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందంటే నేను దానికి ఇవ్వబడతాను. మనుషులు మనం లోపడను, వారు రాలే కదా, వారు చేయలే కదా, వారు మన ప్రార్థనకి రారు కదా, వారు మనతో మాట్లాడే కదా, ఆరికి మనం ఎందుకు సహాయం చేయలే అన్న మాట ఉండదా. ఆ తండ్రి కూడా అంతే, వారు మన ప్రార్థనకు రారు కదా, వారికి మనం సహాయం చేయడం అనుకోడు. ప్రార్థన బట్టి కాదు, మనుషులు బట్టి దేవుడు చూస్తున్న తండ్రి కలిగి చూస్తాడు. ప్రార్థనకు వచ్చినోడికి ఇవ్వాలి, ప్రార్థన రావచ్చా. మన సన్నిధిలో ఏమన్నా పలహారం పెట్టమనుకో, మందులు ఉన్న వారికి కాదు, రోడ్డు మీద ఎవరు కనిపించిన వారికి అర్థం చేస్తా, దేవుడు ఇచ్చింది దేవునికే అప్పచెప్పాలి అంతే. అంతేగాని దేవుడి మీద అధికారం సంపాదించుకోవడం కాదు. దేవుడి వాక్యం ప్రకారం నడవాలి మనం. అవాదం జీవితానికి ఏం జరిగింది, దేవుడి మాట కాదు తిరస్కరిస్తూ ఆ పండ్లు తిన్నారు, కళ్ళు తెలుసుకున్నారు, కానీ దేవుడి మనం మర్చిపోయారా. మనం కూడా అంతే. ఈ వాక్యాలకి, ఈ సోషల్ మీడియా ఉన్న వాక్యాలకి, ఈ డెవలప్మెంట్ సేవకుల మాటలని దేవుడి మాటలు మర్చిపోతుందా. బైబిల్ అన్నీ ఒకటే, పై అట్లే వేరు కానీ గ్రంథం అంతా ఒకటే కదా. ప్రతి గ్రంథం ఒకటి, ఒక అట్ట ఒక కలర్ ఉంటుంది అంతే, ఒక మనిషి ఒక కలర్ ఉంటారు, కానీ వాళ్ళందరూ ఒకటే కదా. బైబిల్ గ్రంథం చూడండి, పైన అట్లా ఉంటాయి, ఒక రెడ్ కలర్, ఒక పింక్ కలర్, బ్లాక్, గ్రీన్, ఎన్నెన్నో కలర్ ఉంటాయి. కానీ లోపలికి వచ్చి చూసినప్పటికీ అంతా ఒకటే వాక్యం, అధికారం ఉంటుంది. అలాగే గ్రంథం వరకే ఉంటుంది, పాత నిబంధన అంతా అదే ఉంటుంది. కొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం అనుకుంటాం. ఏ అధ్యాయం కూడా రా వస్తుందా, అయ్యే అధ్యాయులు, అయ్యే వచ్చిన అయ్యే శిష్యులు, అయ్యే దేవుడు మాట, కానీ ఏది వస్తా. మనుషుల రూపాలు ఎలా ఉన్నాయి, మెరిసిపోతున్నాయి. లోపల ఒకటే పోయి అందరూ ఒకటే. ఆ నాకు కూడా ఏడుతున్నాడు చూడండి, అది ఎదుగుపోవడానికో అది చూసావా, మాకు కూడా ఏడుస్తున్నావు, మాకు కూడా ఏడుస్తుంది. నువ్వు ఎదుగుపోవడానికో నువ్వు అలాగని అనుకోవా. దేవుడు యొక్క వాక్య ప్రకారం చూడండి, ఒకరు బాగుపడితే మనం వాచ్యలేము, ఓడిస్తానా. మరి ప్రతి నువ్వు బాగుపడితే ఇంకో చూసి వాచ్లో ఓడిస్తానా, వాచ్యుడు. ఈ యొక్క వాక్య ప్రకారం మాట్లాడిన మాట బట్టి 6వ వచనం, స్త్రీ ఆ వృక్షం ఆహారం మంచి దినములు కనులకు అందమైనది, వివేకమిచ్చును, రమ్యమైనది వినట్లు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకుడికి అతను కూడా తిరిగి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వివేకకరమైన రమ్యమైన పళ్ళు తీసుకొచ్చి ఆమె తింటమే కాక తనకు సగం తీసి తన భర్త కూడా ఇచ్చింది. ఎవరైనా అవ్వమంటే తెలియక జ్ఞానం లేక తినేసింది. ఆతమని చెప్పాలి కదా, దేవుడు చెప్పాడు కదా, దేవుడు చేయదని చెప్పాడు కదా. ఎంతమా భార్య వచ్చిన తర్వాత మనకి ఏం మాత్రం ఉండదా. అప్పుడు దాకా ఆదాము దేవుడి మాటలో పడ్డాడు, దేవుడితో నడిచాడు. ఎప్పుడైతే తనతో పాటు ఒక భార్య వచ్చిందో దేవుడి మాట మన బిడ్డ కూడా వచ్చిండు. నువ్వు కూర్చోండు లేమంటే లేస్తాడు, మాట్లాడుతూ ఏం చేయాలి చేస్తాడు. ఎప్పుడైతే పెళ్ళి అయిందో నీ మాటకి ఓడేస్తాడా,
భార్య తప్ప వేరే ప్రపంచం లేదమ్మా. ఇక్కడ ఆదాం జీవితంలో జరిగింది. తన భార్య మాట తప్ప ఎవరి మాట వినడా? అప్పుడు దాకా దేవుడు ఎటు నడమని నడిచాడు, ఏం మాట్లాడమని చేశాడు. ఆదాముకి దేవుడు తప్ప వేరే ప్రపంచం లేదు, ఉన్నా వేరే ధ్యాస లేదు. మీ బిడ్డల జీవితం కూడా అంతే. తల్లి ధ్యాస తప్ప వేరే ధ్యాస ఉండదు, ఉండదా? నా తల్లి తిన్నా లేదా, నా తల్లి ఉండదు లేదా, నా తల్లి ఏం చేస్తుందో ప్రతి జమ దాల్సిందో. ఎప్పుడైతే వివాహం చేస్తావో, ఎప్పుడైతే పెళ్లి చేస్తావో తల్లి ఉందో లేదో జ్ఞాపకం వస్తా. నా భార్య ఏం చేస్తా, నా భార్య ఏం చేస్తా, అమ్మమాదం చేత జరిగింది. ఆదాము ఎప్పుడైతే తన స్త్రీతో స్నేహించున్నాడో, స్నేహితుడు సహవాసం పెట్టినాడో, దేవుడి మాటలు మర్చిపోయి ఆదాము అమ్మమ్మ ఏం చెప్తే అదేం చేసుకో, తినమని తినేస్తాడంతే. అప్పుడు దానికి దేవుడు మాట్లాడుకో అన్నాడు, మాట్లాడతాం మానేస్తాడు. చేయకపోయినా చేస్తా మానేస్తాడు. ఎప్పుడైతే ఒక స్త్రీని సృష్టించి తనకు తోడించాడో ఏం మర్చిపోడు, దేవుడు మాట మర్చిపోడు, దేవుడు ఆజ్ఞ మర్చిపోడు. చిన్నప్పటి నుంచి పుట్టి పెంచిన బిడ్డలు ఏం జ్ఞాపకం, పెళ్ళి అయిపోయిన తర్వాత నా తల్లిని కష్టపడాలి, నా తల్లి ఏం జ్ఞాపకం వస్తాయా? మా భార్య అంతే. ఏమి జ్ఞాపకం వస్తా రాదు. ఈ జీవితంలో జరిగింది, ఆదాము జీవితంలో జరిగింది. ఏం జరిగింది? నా తండ్రి ఎంతో కష్టపడి తన ఎముక తీసి, తన శరీరం తీసి నన్ను ఎంతగా సృష్టించాడు కదా అని ఆలోచించినా భార్య తెచ్చింది, తినేసాడంటే దేవుడి మాటకి ఏమే కదా వీలు పోయింది. మనము కూడా జీవితాలే చేస్తున్నాం. భార్య మాటిని వారి మీద సహోదరు కోల్పోతున్నాం. భార్య వచ్చిన తర్వాత ఏదైనా చోట్ల ఏమైంది, సహోదరు గొడవ వచ్చింది. అలా అప్పుడు దాకా ఏమన్నా తినే దాంట్లో తీసేసే సహోదరుడు, తిన్న దాంట్లో ఒకే సమానంగా పంచుకున్న సహోదరులు ఎప్పుడైతే వివాహం లేదో ఏమైపోయి గొడవలే. అన్ని దినము కూడా గొడవలు కదా, కత్యాలే. దేని బట్టి దేవుడు వారికి తెలుస్తుంది కదా, పురుషుడు కాదు స్త్రీ పరిశుద్ధురాలైతే కుటుంబమును ఆశ్రయించబడిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యం చెప్తుంది, ఒక రాజ్యాంగం చెప్తుంది. స్త్రీ వల్లంట రాజ్యాలు కూలిపోతే రాజ్యాలు కట్టబడతాయి. కట్టబడవా? గుణావతి స్త్రీ వల్ల మీరు ఆశ్రయించబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడికి లోపడే స్త్రీని చేస్తే అప్పుడు కుటుంబము ఆశ్రయించబడతాయి. అబ్రహాము శారై జీవితంలోకి ఏ స్త్రీ వస్తుందో తెలియదు, ఏ కోడ వస్తుందో తెలియదు. వారు ఏం ఆలోచించలేదు, దేవుడికి మొరపెట్టాడు. ఇస్సాకు గుణావతిన స్త్రీని రిబాకుని దేవుడి ద్వారా ఏర్పరిచాడు. కుటుంబాన్ని ఆశ్రయించబడి ఉన్నది. శారై వల్ల జీవించింది రిబాకు కూడా. శారై ఎలాగైతే గుణవతి స్త్రీగా బైబిల్ ఎక్కిందో, తర్వాత గ్రంథంలో కూడా రిబాకు కూడా అదే గ్రంథంలో ఎక్కింది. ఎట్లేదా ఎక్కింది. మనకి ఎలా ఉండాలి? భారతకి లోబడే స్త్రీ వాళ్ళే ఆశ్రయించబడి వాళ్ళే ఉండాలి. ఉన్నావా? రాయలు చూసుకుంటే భర్త మాట ఇదిగోలే ఇచ్చిన భర్త మాట కాదనేది, భర్తవుడు యుద్ధం చేసేది, భర్త అచ్చబడి వచ్చేసింది కాదు, అడ్డలబడి లేదు కాదు, ఏం చెప్తే నాకు ఎదురుగా నడిచింది. ఏమైపోయింది? బిడ్డల వల్ల సంతోషం లేక, వచ్చిన వాళ్ళ సంతోషం లేక ఏం చేస్తారు? బయటకు దోసేసింది. చూసేదా? రిబాకు ఏం చేస్తుంది? అత్తని తల్లిగా ప్రేమించింది, మామని తండ్రిగా ప్రేమించింది. భర్తను ఎలా చూసింది? దేవుడి కింద పూజిస్తూ ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా భర్తతో సాగిలపడేది. అత్తని మామని తల్లి కన్నా ఎక్కువగా చూస్తుంది. ఇస్సాకు తల్లి మీద తండ్రి మీద కోపడేవాడేమో కానీ తన అత్త మీద, మామ మీద ఎప్పుడు కూడా రిబాకు కోపాలే పడదా? కోపాలి. మారేడ భార్య వచ్చిందని మారలే. నా తండ్రి లేక నన్ను కన్నాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. నా తల్లి ఎంతో బాగా మోస్తూ 10 నెలలు నన్ను మోసి ఎంతో అన్ని వదిలిపెట్టి నా కొరకు ఎంతో బాధపడుతూ నన్ను కన్నది. నేను ఎవరి మనిషిని మరుస్తానేమో కానీ ఎవరు విడవను, నా తల్లిని తండ్రిని విడవను అని అక్కడ తీర్మానం చేసుకున్నాను. కానీ యాకోబు బిడ్డలు చూసుకుంటే ఎప్పుడైతే భార్య వచ్చాడో తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేదు, మా ఇష్టం వచ్చినట్టు తిరిగి లోకంతో సహవాసం చేసి ఏమైపోదు? వాడైపోదు, అప్పుడుపోవాలి, ఎదిరిపోలేకపోయి ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకుని స్థితిలో పడిపోడు. దేవుడు మాట విన్నామంటే అనేక మంది ఆశ్రయించిపోతారు, లేదంటే ఉన్నదాన్ని కూడా పోగొట్టేసుకుంటాం. పోగొట్టుకోవా? దేని చూసి గర్వపడిపోతాం, అది దేవుడు ఇచ్చిందే. నీ సంపాదన చూసి గర్వపడిపోతున్నావా? ఆ సంపాదన దేవుడు ఇచ్చిందే. నీ ఆస్తులు చూసి గర్వపడిపోతున్నావా? ఆ ఆస్తి దేవుడు ఇచ్చిందే. నీ అందరిని చూసి గర్వపడిపోతున్నావా? ఆ అందరూ దేవుడు ఇచ్చిందే. గర్వంతో ఉన్నామంటే దేని చూసి గర్వపడిపోతావో అది ఒకనాడు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతావు. వదిలిపెట్టదా? దేవుడు ఇచ్చాడు. ఈ జాబుని చూసి దేవుడి మాట మర్చిపోయావా? ఈ ధనమును చూసి, ఈ పోషకాన్ని చూసి దేవుడి మాట మర్చిపోయావా? ఒక్కసారి దేవుడు కొట్టాడంటే ఆ గర్వం అంతా పోతుంది. పోతుంది. దేవాది దేవుడు చెప్పిన మాట ప్రకారం మంచి చెల్లెవాళ్ళు కాదు, దేవుడు ఏం చెప్తే అదే మంచి.
దేవుడు వచ్చేదట చెడి. దేవుని యొక్క వాక్యం ప్రకారం ఈ యొక్క ఆది కాండంలో 2వ అధ్యాయంలో 23 వచ్చిన దేవుడు అన్నాడు కదా, దేవుని యొక్క 25 వచ్చంలో ఆది కాండం 22వ అధ్యాయం. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు దిగంబరులను తెలుసుకుని అతను వారి సిగ్గులకి దేవుని యెహోవా చేసిన సమస్త భూజంతువులో శాపము. ఏమనుకున్నా వారు దిగంబరమని తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? వాడు దిగంబరమని తెలుసుకున్నారంట. ఎప్పుడు తెలుసుకున్నాడు? వాడు దేవుడి మాట కాదని దేవుడి మాట ఎప్పుడైతే తెలుసుకున్నారో వాడు ఏమనుకున్నాడు? మేము దిగంబరం అనగా ఎన్నిక లేని వారము. దిగంబరు అంటే ఏమీ లేని వారు ఉన్నారు కానీ ఏమీ లేనివాడు అంతే. అప్పుడు దాకా ఏమనుకున్నాడు? మేము ఐశ్వర్యవంతులము, ధనవంతులము, పరిశుద్ధులము అనుకున్న వాడు ఏమనుకున్నాడు? ఎప్పుడైతే దేవుడి మాట కాదని ఆ పండు తిన్నారు ఏమనుకున్నాడు? మేము దిగంబరం అని తెలుసుకున్నాం. మనం కూడా అంతే. దేవుడితో ఉన్నామంటే లేకుండా ధనవంతుడే, దేవుడితో లేకుండా నీకు ఎంత ఉన్నా దిగంబరుడే. దేవుడు మాట తెలుస్తుంది. యెహోవాతో నడిచిన వల్ల ఏ కీడు వచ్చినది మేలుగానే దేవుడు చేస్తాడు. భయపడకు. ఆ భార్య తెచ్చిందని ఏం చేస్తాడు? తినేసరిగా ఆలోచించడా? మనం కూడా అంతే. భార్య భర్త ఇంటికి వచ్చినప్పటికీ భార్య తల్లి మీద ఎన్నోసార్లు చెప్పేది, నన్ను ఏగెత్తలేదు చేయలేదు. ఎందుకు ఏం చేస్తుంది? వాడలే అతను ఏగెత్తలే. ఏం చెప్తుంది? తల్లి మాట వింటారా? ఎంతో భార్య మాట వింటాను. ఏం చేస్తాడు? సర్లేదు వాళ్ళ పోషకాన్ని ఆల్ది మన పోషకాన్ని మందే ఈరోజు నుంచి ఏం చేద్దాం? వేరొస్తాము అంతే. రేపు పొద్దున నువ్వు వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాలేజ్ చేయకున్నాకో నీ భార్య పెట్టి సరి ఇంటికి వెళ్ళిపోతుంది. నీ తల్లి ఉంటుందా? అందుకే దేవుడు చెప్పాడు, ఎన్ని ఆపదలు ఇచ్చినా నీలోకి ఎంతమంది వచ్చినా నీ తల్లిని విడవకుండా ఏం చేస్తా? వారి కష్టాలు నీకు తోడుగా నుండు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రతి భార్య ఉండదు, ప్రతి భార్య అంటలే కొంతమంది ఉంటారు. తల్లిగా చూసే భార్య కూడా చాలా మంది ఉండరా? వివాహమైన తర్వాత దేవుడు వాక్యం సెలవుస్తుంది. వివాహమైన తర్వాత అంతా కూతురిని మర్చిపోవాలంట. అంతేగాని అమ్మాయిలు ఫోన్ చేసి ఏం చేస్తాం అంటే భర్తకి ఏవే వద్దురా అంతమంది ఫోన్ చేయకూడదు. ఏం కోరున్నాం అని చెప్తే అవి అందుకంటే ఏమొస్తా చేస్తా నా తల్లిదండ్రులు కదా దేవుడు వాక్యం ఏమొస్తా నా తెలియదు గర్వం వచ్చేసి భర్త మాటకి వెళ్ళి వద్దురా. అందుకని వివాహమైన తర్వాత నీ కుమార్తెని విడిచిపెట్టము, నీ కోడల కుమార్తెగా చూసుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు. అంతే దేవుడు ఆజ్ఞానించాడు. అంతేగాని దేవుడి మార్గం మర్చిపోయి లోక మార్గంలో తిరుగుతున్నాము. వాక్యం చెప్తే కదా వాక్యాన్ని పాటించాలి. తండ్రిని ప్రేమించమని చెప్తాడు, తండ్రిని ప్రేమిస్తావా? వాక్యం చెప్తాం కదా తండ్రిని ప్రేమించి తను అందరి తండ్రి చెప్తాను. తల్లిని ప్రేమిస్తావా? తల్లిని ప్రేమించి అందరూ చెప్తారు. తల్లిని ప్రేమిస్తావా? ప్రేమించు చెప్పుతాం కానీ పాటించు. అవాదం జీవితం దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడిచావంటే నువ్వు ఆశ్రయించబడతావు. ఏది అలా శిపించబడతావు. దేవుని యొక్క వాక్యము పిల్లలు పుట్టిన సంతోషం ఉండదు. దేవుడి మాట కాదని లోకంతో సహవాసం చేసి తండ్రి మాట కాదని లోకంతో సహవాసం చేసి వివాహం అయిపోయి పిల్లలు పుట్టేసాడు అనుకున్నా మేము సంతోషం ఉండదా? ఉండదు. అదే జరిగింది. తల్లికి తండ్రికి ప్రేమ కలిగిన కుమార్తెని తీసుకొస్తున్న దేవుడు ఆశీర్వదిస్తాడు. గుణవతి స్త్రీని వెతికి తీసుకురావాలని దేవుడు చెప్పాడు. అంతే. అన్ని తెలుసు. బండి కొనాలని తల్లిని అడుగుతావు, ఇల్లు పని ఏం చేయాలని తండ్రిని అడుగుతావు, నీకు ఏదైనా కావాలని తండ్రిని అడుగుతావు. కనుక వివాహం కోసం తండ్రి పర్మిషన్ ఏదన్నా లేదు. నీకు వస్త్రాలు కొన్న తల్లిదండ్రి కావాలి, నీకు బండి కొన్న తల్లిదండ్రి కావాలి, హాస్పిటల్ పడిపోతుంది హాస్పిటల్ బయట తల్లిదండ్రి కావాలి. కానీ వివాహం అన్నప్పటికీ తల్లిదండ్రి పర్మిషన్ లేనే లేదన్నా లేదు. ఇసాకు కూడా ప్రేమించాడు చక్కగా. ఎలా ప్రేమించాడంటే తన సొంత మామగారి తన తల్లి యొక్క సహోదరి కుమార్తెనే ప్రేమించాడు. బయట వాళ్ళు ప్రేమించిన తర్వాత ఏమన్నదో కండిషన్ పెట్టాడు. నా తల్లికి తండ్రికి ఇష్టమైతే నా ఇంటికి తీసుకెళ్ళి భారీగా ఎన్నుకుంటాను, లేకపోతే నేను ఇద్దరితో వదిలిపెడతాను తిరస్కారం చేస్తాను. మనం కూడా అంతే. దేవుడు మాటకు లోపడ్డామంటే ఆశీర్వదించబడతావు. లేని అలా అవ్వ ఆదాం వల్లే ఏమవుతావు? నీ చెమటంతా కూర్చుకుని తినే ఆహారంలో ఉంటుంది కానీ నీకు లాభం అనేది ఏది కూడా రానే అసలు. నువ్వు ఏ మనుని తీసుకుపడియో అదే మందు తిందువని ఆదాముని దేవుడు శపించాడు. ఏ మట్టి నుంచి తీయబడదు అదే మట్టును తిందు, అదే మట్టును పోర్చబడ్డు అని అవ్వ ఆదాముని దేవుడు శపించాడు.
గర్వం చేత వచ్చేది పాపమే కానీ పరిశుద్ధత రాదు. అసలు రాదు. కొంచెం ఆరోగ్యం బాగుందనుకో ఏం చేస్తాం? లోకంతో నడుస్తాం. ఆరోగ్యం క్షీణించుకుందనుకో దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ ఎదుర్కొంటూ వస్తాం. అదే ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుడితో నడిచేవనుకో ఏ అనారోగ్యం ఎద్దకి దేవుడు రానేస్తారా? కాళ్ళు నడుస్తున్నప్పుడు దేవుడి దగ్గర నడుస్తున్ననుకో నీ కాళ్ళు ఎప్పుడు పడవు. నీ కుటుంబం సంతోషంగా జీవిస్తున్నప్పుడు, నీ కాళ్ళలో నీ మాట్లాడినప్పుడు, నీ భర్తని మాట్లాడినప్పుడు, నీ బిడ్డని మాట్లాడిన నీ కుటుంబం అంతా సంతోషమైనప్పుడు దేవుడితో నడిచేవనుకో ఆ సంతోషం జీవితకాలం అలాగే ఉంటుంది. నా కుటుంబం అందరికి బాగానే ఉంది కదని లోకంలో నడిచేవాడి దేవుడు మనం మర్చిపోనుకో మరి పూర్వచిత దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. సంతోషం లేకుండా దేవుని పట్ల చేస్తాడు. కనుక యెహోవా యందు భయభక్తి శ్వాసంతో ఉన్నబట్టి అవ్వ ఆదాము దేవుడు ఏం చేస్తాడు? శపించడం విడిచిపెట్టడా? ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఏం చేస్తున్నాడు? వాళ్ళ కష్టాలు చూసి దేవుడు ఏడుస్తున్నాడు. వాడి ఆదాము ఏడుస్తున్న దేవుడు ఏడుస్తున్నాడు. శపించడమే వదిలిపెట్టలే. ఎలియేజరు వదిలిపెట్టలే. తల్లి తండ్రులు తన బిడ్డలు వేరు పెడతారేమో కానీ వదిలిపెట్టరు. ప్రతిదినం ప్రతి క్షణం కూడా ఎలా ఉన్నా ఏం చేస్తున్నాను కొడుకు అయితేనే ఉంటుంది అనమాట. కొడుకు కొడుకేమో కానీ తల్లికి తండ్రికి అన్ని తినమంటుంది అనగా. తండ్రి ముందు తల్లికి తల్లి ఉంటుంది. నా పెద్దోడు తినాలి లేదా, చిన్నోడు తినాలి లేదా ధ్యాస. ఆమె తిన్నో లేదో ఆలోచిస్తా నా కొడుకులు తిన్నారా లేదా అదే. దేవుడు ఏం చేశాడు? ఆదాము ఎలా ఉన్నాడు ప్రతి క్షణం కూడా ఆదాము ఏం చేస్తున్నాడు? ఆదాము సంతోషంగా ఉండలేదు, ఏడుస్తున్నది కూడా ప్రతి జన్మ కూడా. ఏం చేస్తా? తప్పు చేసి వదిలిపెట్టేది ముమ్మాడు తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎలా ఆయన గద్దించి కారణం ఏం చేస్తా? అతను తప్పు చేస్తే ఎందుకు చేస్తా? అది తప్పు క్షమించి విడిచిపెట్టంటే పదే తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతాడని భయం వేసి గద్దించాడు. కానీ ఆదాము మీద కోపంతో కాదు. కోపంతో కాదు. తల్లి నేను తిట్టిందంటే ఎందుకు కారణం చేస్తా? నేను మళ్ళీ ఏదైనా తప్పు చేస్తామని తిట్టిందేమో కానీ నీ మీద కోపంతో కాదు అని దేవుడు వాటిని వదిలేస్తాను. తండ్రి నేను కొట్టిన కారణం వేస్తా మళ్ళీ ఆ దారిలో నువ్వు వెళ్ళకూడదనుకుంటాడు కానీ నీ మీద స్వార్థం కాదు. దేవుడు ఆదాముని శపించిన కారణము వారి మీద కక్ష ద్వేషం ఆ మాట కాదనే కాదు. ఈ రోజు ఇలా చేస్తే కనుక మళ్ళీ రేపు మళ్ళీ చేస్తే మనం ముందు జాగ్రత్తగా భయపడి శపించాడు దేవుడు. అంతేగా వదిలిపెట్టు. నన్ను కూడా అంతే. దేవునికి కాదన్న పని చేస్తే దేవుడు నన్ను చూడనుకున్నావా? దేవుడు ప్రతిదినం నేను చూస్తాడు. ఎవరు వదిలిన దేవుడు వదులుతాడా? ఆయన వదిలితే నీ ప్రాణం పోతుంది. నువ్వు పాపంలో ఉన్న దేవుడిని వదలవు, నువ్వు మోసంలో ఉన్న దేవుడిని వదలవు, నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడిని వదలు చేస్తా? ఆయన నిన్ను మరవని దేవుడు ఆయన, విడవని దేవుడు ఆయన. ఆదాము తప్పు చేసిన దేవుడు వదిలిపెట్టలే. శపించి ఎలివేశాడేమో కానీ మనిషి ప్రేమ పైకి కనపడలేమో కానీ లోన ప్రేమ అలాగే ఉన్నది. అనుదినము కూడా ఆదాముని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా ఉన్నాడు. శపించడేమో కానీ ఏ కీడు కూడా రానిచ్చాడా? ఏ అపాయం రానిచ్చాడా? రానివ్వలేదు. కష్టంనిచ్చాడంటే సుఖం ఇచ్చాడు. మళ్ళీ ఎంత కష్టపడాలని సుఖంగా దేవుడు ఇచ్చాడు. మన జీవితం కూడా అంటే ఎంత కష్టపడుతున్నావు అంత సుఖాన్ని దేవుడు రానున్న కావాలి నీకు ఇస్తాడు. ఎవడా ఇస్తాడు? ఎప్పుడు ఇంతే కష్టం అనుకుంటున్నావా? ఎంత చేస్తున్నావు అనుకుంటున్నావా? ఎప్పుడు నా జీవితం మారుతానుకున్నావా? ఎప్పుడు నేను మారుతానుకున్నావా? మార్చే దేవుడు ప్రతి దినముగా నీకు ఎప్పుడు మారుస్తాడు తెలుసా? నేను దాకా కష్టపడలేదు. నువ్వు ఈరోజు నేను ఆశ్రయించి ఏం చేస్తాడు? సుఖపడలే దేవుడు చేస్తాడు. చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. భయపడకో. యెహోవా నీకు తోడైనంత వరకు నీకు ఏమీ రానేస్తాడా? ధనములో ఉండకపోవచ్చు, ఆస్తులు ఉండకపోవచ్చు, వెండి బంగారం ఉండకపోవచ్చు, కానీ తినడానికి ధరించడానికి ఏ కొదువు దేవుడు రానేవాడు. రాస్తాడా? ఆయన్ని పోషించే దేవుడు కనుక ఏది ఎలా పోషించాడు దేవుని ఎలా పోషిస్తాడు? కాకుల చేత ఎదవరాల చేత ఆహారం ఎలా పంపించాడు? నీకు కూడా దేవుడు అలాగే ఆహారము పంపిస్తాడు. ఎవరి మీద కూడా ఆధారపడి పని చేసామనుకో ఆ పని ఆ రాక తాగిపోతుంది. నీ మీద నువ్వు ఆధారపడి చేసామనుకో అయినంత వరకు అవుతుంది అంతే. లేకపోతే దేవాది దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనుషులు ఏర్పాటుగా దేవుని ఏర్పాటు ప్రకారంగా ఉండాలి. అవునా? బయట శిలువ నిలబెట్టినప్పుడు నేను నా తండ్రి నా యొక్క సహోదరి మా బావ కలిగి ఉన్నాం. ఆ జత ఇంకొకరు ఇచ్చాడు. ఎలా మోస్తాం అంటే వాళ్ళ జతకి 15 మంది దేవుడు తీసుకొచ్చే దేవుడు మొక్కలు కనుక ఆయన పని ఆయన చేస్తాం. అడగడి చేస్తున్నాం దేవుడికి ఇష్టం ఉంటుందా? ఆ శిలువ కట్టాం కదా 15 ఎవరు మీరు కానుకలు బట్టి కాదు దేవుడి బట్టి చేయడం అంటే
సిలువ కట్టడానికి 20,000 చెప్తాడు, సిలువ కట్టడం 38 చెప్తాడు. నీకు అడిగితే చేయి, మనుషుల మీద దేవుడి మీద మనం చేయాలంటే. నీకెంత ఉందో అంత చేయి, మనుషుల మీద భారంగా దేవుడి మీద భారం గురించి దేవుడు ఇప్పుడంతే. ఎవరు ఏమనుకున్న వాళ్ళే వీడేంటి ఇలా చేస్తున్న వాయిపాలను కూడా. మా చెల్లి మా అమ్మగా ఉంటుంది, ఇద్దరు ఏం గడిస్తే దేవుడికి వెళ్ళవు. దేవుడు ఏం చెప్పు, పండగ చేయమని దేవుడు అక్కడ చెప్పలేదు. నేను చెప్తాను, సిలువు దాని యాత్ర ఒకడు, సిలువు ముందు కొవ్వొత్తి యాత్ర ఒకడు. ఏం చెప్పలే, నీలో ఉండవలసింది కొవ్వొత్తి కాదు, వెలిగించే లక్ష్యం వల్ల ఉండాలంటే ఆశ్రయించుకోవాలి. అప్పుడు దేవుడిని ప్రేమిస్తాడు, ఆశ్రయించుకోతాడు. ఆయన ఏంటి, ఇతర వాళ్ళే దేవుడు కాదు, పరిశుద్ధమైన దేవుడు కదా. ఆయనకి దాంట్లో కొవ్వొత్తులు ఇష్టం కదా. ఆయనకి ఇష్టమైంది నీ కుటుంబంలో వెలిగించబడి నక్షత్రం వల్ల ఉండాలి, కానీ ఆయన శిలువ ముందు వెలిగించే కొవ్వొత్తి కాదు. ఆ కొవ్వొత్తి ఏమవుతుంది, ఎరిగి సగంలో ఆరిపోతుంది. అలా కాదు, జీవితాంతం వెలిగించే నక్షత్రం అని దేవుడి యొద్ద ఒక కొవ్వొత్తి అని ఎలగాలి. ఆ కొవ్వొత్తి ఎలగెత్తాక నువ్వు ఎలగాలి. అక్కడ ఎలగాలంటే నువ్వు బాగుంటమే కాదు, 10 మంది బాగుని కోరాలి నువ్వు. అదే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడు నీకు ఇచ్చే కదని వచ్చిన దాన్ని దాచుకుంటూ వెళ్ళిపోవడం కాదు, నీకు ఇచ్చిన దాన్ని నేను వరకు ఇచ్చావు దేవుడు ఇంకా ఆశీర్వదిస్తున్నాడు. అంతే వాక్యం చెప్తుందంటే, పరిశుద్ధమైన వాక్యం చెప్పేది అదే. చాలా మంది రీతిగా ప్రార్థనకు వచ్చినప్పుడు చాలా మంది చాలా ఫుడ్స్ తీసుకొస్తారు, చాలా మంది చాలా స్నాక్స్ తీసుకొస్తారు. అన్నీ ఏం చేస్తారు, పిల్లలకి పంచిపెడతారు. వద్దండి అంటే ఏం చేస్తా, దేవుడు ఇచ్చింది మనుషుడికే వచ్చిపోయింది. దేవుడు నీ వరకు కాదు, నా పిల్లలైన వరకు వస్తే దేవుడు ఇచ్చాడు అని వాక్యము సెలవిస్తుంది. మనం ఎంతలో ఉన్నా తగ్గించుకున్నాం, అప్పుడు ఎలా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు ఒకేలా ఉంటాం. వాక్యం ఒకటి చెప్పింది, తాను తగ్గించుకోవడం, తాను హెచ్చించబడిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవాది దేవుడు ఆవాదము జీవితం ఏం చేస్తాడు, గర్వం వచ్చింది. ఎప్పుడైతే సర్పం చెప్పిన మాట లోపడ్డాడో, నువ్వు తింటే నువ్వు దేవతల వాళ్ళు పూజిస్తావు అన్నప్పుడు ఎప్పుడైతే అన్నారో, ఆ మాట లోపడిపోయి ఆ పండుని తిని ఏం పోగొట్టుకున్నాడు, దేవుడి మాటలు పోగొట్టేసుకున్నాం. మనం కూడా అంతే, మనుషుడి మాటని దేవుడి మాటలు కోల్పోతున్నాం, మనిషి లోపడి దేవుడి ఆజ్ఞని కోల్పోతాం. అలా కాదు, మనిషిని కోల్పోయిన పనులకి దేవుడిని కోల్పోతాం. ఎందుకంటే ఆయన అనుదిన విషయంలో దేవుడికి తోడై ఉంటాడు కనుక. అవ్వ ఆదాము పండు కోసం ఏమైపోడు, తన వస్త్రాలు చింపుకోలేకపోడు. పండు కోసమే అవ్వ ఆదాము పడిన శిక్షలు ఎన్నో, అవమానాలు ఎన్నో, ఎన్ని బాధలు పడ్డారో. ఆ పండు కోసమే అవ్వ ఆదాము ఎన్నో బాధలు పడ్డారు కదా. దేవుని కోల్పోయారు. ఒక పండు వల్ల, ఒక తప్పు వల్ల దేవుని మనం మోసపోతాం. ఒక పండు వల్ల ఎలాగైతే అవ్వ ఆదాము దేవుడికి దూరం అయిపోరో, ఒక తప్పు వల్ల నువ్వు నేను దేవుడికి దూరం అయిపోతావు. అవుతుందా? 100 తప్పులు చేస్తున్న పాపాత్ములు కాదు, 1 తప్పు చేస్తున్న నీతిమంతులు కాదు. తప్పు అని దేవుడు చెప్తున్నాడు. చెప్తారా? తప్పుని ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం పొందుతున్నాడో వాడు ఆశ్రయించబడతాడు కంపల్సరీగా. 100 తప్పులు చేసినా, 1 తప్పు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ప్రాయశ్చిత్తం పొంది దేవుడిని తీరుస్తాడు. దావీదు పాపమే చేస్తాడు కనుక ప్రాయశ్చిత్తం పొందడానికి దేవుడు క్షమించాడు. సౌలు పాపం చేసి ప్రాయశ్చిత్తం పొందడానికి క్షమించాడు. మనం ఏంటంటే తప్పులు చేసి కూడా ప్రాయశ్చిత్తం పొందమా, దాచుకుంటాం. మళ్ళీ మనం దాచుకుంటాం. ఎప్పుడు ఇస్తా నీ పాపము చెప్పేది దేవుడి శిలువలో ప్రార్థిస్తా, కన్నీటితో ప్రార్థన చేస్తావో అప్పుడే నీ పాపాలని దేవుడి కన్నీటితో తుడిచిపెట్టేస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయనకి నువ్వు ఆయనతోనే ఉంటుంది. నువ్వు మారావా లేదని ఎవరికి నిరూపించుకోవాల్సిందే ఒక్కడి దగ్గర, మన ప్రభు అయినా యేసుక్రీస్తు ఒక్కడే మనల్ని పరిశుద్ధంగా ఎంచుకుంటే చాలు. నువ్వేం చేస్తున్నావు ఎవరికి సమాధానం చెప్పవస్తుంది, నువ్వు ఎలా నడుస్తున్నావు ఎవరికి సమాధానం చెప్పవస్తుంది. ఏం చేస్తా, వారు ఎవరికి తీర్పు దేవుడు ఎవరు రాడు. వస్తాడా? జీవాతి దేవుడు ఒక్కడి తీర్పు దేవులో ఉంటాడు. ఆయనకు అనుకూలంగా నడిచినప్పుడు దేవుడిని తీరుస్తే కనుక యెహోవా నిన్ను నీ కుటుంబం ఆశ్రయించాడంటే అవ్వ ఆదాము వల్లే దేవుడి మాట మర్చిపోకుండా, అవ్వాదం ఎలాగైతే దేవుడికి ఎదురు నడిచాడని నడవకుండా, రెబాకు ఇస్సాకు ఎలాగైతే దేవుడికి లోపడి అలాగే నడిచామంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం ఎలా కాల్చి కాపాడి దీవించి ఆశీర్వించి నడిపించబడిన కాక. ఆమె ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్క మోకరించుకుని సర్వాధికారిగా సర్వోన్నత మీ శని పరిశుద్ధమైన నామములో స్తుతులు స్తోత్రాలు ప్రభువా.